మూవీలో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంక్ భయ. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మనకు. హై గాయ్స్, ఇప్పుడే రజనీకాంత్ నడిచిన కూలి మూవీ అయితే చూసాను భయ్య. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లోకేష్ కనకరాజు ఒక ఇంటర్వ్యూలో కూడా హీరో ఎంట్రీ క్లైమాక్స్ కాదు, ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాడు. పర్ఫెక్ట్ సెట్ అయింది అది డైలాగ్ అయితే. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ రజనీకాంత్ యాక్టింగ్ అయినా మంజుమాల్ బాస్లో ఉంటారు కదా హీరో, తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ భయ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే హీరోగా తీసాడు. యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకు తర్వాత వచ్చేసి మనకు శృతి హాసన్ ఉంది కదా, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా పర్సెంట్ చాలా బాగుంది. అండ్ తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పినట్టుంది. తన ఓన్ వాయిస్ లాగా ఉంది, బాగుంది. తన బాగా వేసింది. మనకు విలన్ రోల్కి వచ్చేసరికి మన నాగార్జున గారు సైమన్ క్యారెక్టర్ చేశాడు. మనకు విలన్ రోల్ చాలా బాగా చేశాడు భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే మనకు త్రూఅవుట్ ద మూవీ మనకు ఒక హై మూమెంట్ ఎక్కడ తగలదు, మనం బాగా వెయిట్ చేసి బాగా ఎగ్జైట్మెంట్ మూమెంట్ ఎక్కడ తగులుతుందని చెప్పేసి బాగా వెయిట్ చేస్తున్న విలన్ నుంచి. కానీ మనకి ఎక్కడ అనిపించి మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. నాకు కొంచెం అది ఆ ఒక్క విషయం మనకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. మనకు మూవీకి ప్రాణం పెట్టింది మాత్రం అనిరుద్ధ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది మ్యూజిక్ అయితే. ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే పెద్ద మనకు ఎక్కువసేపు అనిపించాడు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత వస్తాడు, మనకు కొంచెం లాస్ట్ మినిట్లో పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏముండో తక్కువనే ఉంటుంది. అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో భయ్య అమీర్ ఖాన్ వస్తాడు. కాకపోతే తను లేకపోయినా ఈ మూవీ పెద్ద వచ్చే మైనస్ అయితే ఏం లేదు, అనవసరంగా పెట్టారనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మూవీ సినిమాటోగ్రఫీ అయినా స్క్రీన్ పైన చాలా బాగుంది భయ్య. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా మూవీకి మెయిన్ ప్లస్ అంటే నాగార్జున యాక్టింగ్ అండ్ అది మంజుమాల్ బాయ్స్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆ మూవీకి రెండు ప్లస్ అంటే అవని చెప్పొచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా ప్లస్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని మూవీస్లలో అంటే మనకు మెయిన్ మనసు ఏంటంటే మనకు ఎక్కడ హై మూమెంట్స్ తగ్గకుండా కొంచెం రొటీన్ వెళ్తుంటుంది. మనకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా అమీర్ ఖాన్ కూడా లాస్ట్లో వచ్చి ఉంటాడు. కాకపోతే ఆయన పెట్టకపోయినా మీద అవసరం లేదు, అది కొంచెం మైనస్ అనిపించింది. మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. మూవీ అయితే కూర్చోరండి డెఫినెట్గా. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 భయ్య. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపిస్తుంది డెఫినెట్గా కామెంట్లో బాగా షేర్ చేసుకోండి. కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అవ్వద్దురా.